Hello అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై వెరీ ఫస్ట్ వీడియో అండ్ మోస్ట్ స్పెషల్ వన్ కూడా. A quick intro. నా పేరు భార్గవి అండ్ a corporate girly in one of the most reputed Indian MNC, the Great Infosys. అండ్ బై ద వే ఈరోజు నా లాస్ట్ వర్కింగ్ డే అన్నమాట. సో ట్రెడిషన్ ప్రకారం ఐడి కార్డ్ సబ్మిషన్ అండ్ అలాంగ్ సైడ్ అసెట్స్ ల్యాప్టాప్ సబ్మిషన్ చేయడానికి వెళ్ళాలి. సో ఐమ్ ఆన్ మై వే టు దట్. మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే యూజ్ చేస్తా ఆన్ ద నేమ్ ఆఫ్ సేఫ్టీ. ఎందుకంటే మనకి ఈ హెవీ ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేయడం భయం కాబట్టి. బట్ ఈరోజు సంథింగ్ స్పెషల్ అలాంగ్ సైడ్ మా కజిన్ ఉండే. షీ ఆల్సో వర్క్స్ విత్ మీ ఇన్ ద సేమ్ కంపెనీ. సో ఏమంటారు హ్యాష్‌ట్యాగ్ కజిన్ గోల్స్. సో అలా అన్నమాట. ఈ లేన్, ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తుంటే ఏరియా ఏంటి అనేది మీకేమైనా ఐడియా వస్తుందా? హింట్ చెప్పనా? ఇక్కడ పిల్లల గోపిచంద్ అకాడమీ కూడా ఉంటది. వచ్చేసాం. సో, బేసికల్లీ నేను హైదరాబాద్ ఎస్టీపీ గచ్చిబౌలి దగ్గర రిపోర్ట్ చేస్తాను. ఇది గేట్ 2 ఎంట్రీ ఫర్ మనలాంటి ఎంప్లాయీస్. అండ్ అక్కడ గేట్ 1 వెహికల్స్‌తో వచ్చిన వాళ్ళందరూ అక్కడి నుంచి ఎంట్రీ అవుతారు. బేసిక్ ఫార్మాలిటీస్ ప్రకారం బ్యాగ్ స్కాన్, బయోమెట్రిక్స్ అయిపోయిన తర్వాతనే అలౌ చేస్తారు మనల్ని. అండ్ ఐ యామ్ ఫైనల్లీ ఇన్‌సైడ్ a building. Every building it has its own dedicated entry. So, finally here I am at Infosys. ఐ మీన్ లాస్ట్ డే అట్ ఇన్ఫోసిస్. లాస్ట్ డే కదా! సో మెనీ చెక్ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి. 1 వీక్ బ్యాక్ నుంచి ప్లాన్ చేస్తూనే ఉన్నా ఫర్ ఎ స్మూత్ లాస్ట్ డే ఎక్స్‌పీరియన్స్. బట్ ఏవో ఒకటి మిస్ అయిపోతూనే ఉంటది. ఇంకా లాస్ట్ మూమెంట్‌లో గుర్తొస్తది. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మా టీమ్‌మేట్స్ అందరికి ఫేర్‌వెల్ మెసేజెస్ పెట్టేసి అండ్ అట్ ది సేమ్ టైమ్ నా కోసం నేను కూడా ఒక ఫేర్‌వెల్ మెసేజ్ పెట్టుకున్నా. లైక్ విత్ రెస్పెక్ట్ టు మై ఇన్ఫోసిస్ వెర్షన్ ఆఫ్ కార్పొరేట్ గర్లీ లాగా. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు మిస్ హర్. ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రిజర్వ్ హర్ సమ్‌వేర్. దట్ వాస్ మై ఇంటెన్షన్ అందుకే. డోంట్ కాల్ మీ క్రేజీ. మీరు కూడా ఎవరైనా లాస్ట్ డే అయితే ఈ ఐడియా ట్రై చేయండి. ట్రస్ట్ మీ వన్ ఫైన్ మూమెంట్ మీరు మీ న్యూ కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీ ఓల్డ్ సెల్ఫ్‌ని చూడాలనుకుంటే ఈ మెయిల్ మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్‌గా ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ల్యాప్‌టాప్ షట్ డౌన్ చేసేసి వన్ లాస్ట్ టైమ్ క్యాంపస్ అంతా రివిజిట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను. ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ వెన్ వి వర్ కాల్డ్ బ్యాక్ టు రిపోర్ట్ అట్ ఆఫీస్ నేను ఈ క్యాంపస్‌లో అడుగుపెట్టినప్పుడు ఐ డిడ్ంట్ ఫీల్ ఇట్ లైక్ సమ్ కార్పొరేట్ బిల్డింగ్ సార్ట్ ఆఫ్ సఫోకేసీ. ఈ క్యాంపస్‌ని, ఇక్కడున్న గ్రీనరీని, ఇక్కడున్న బిల్డింగ్స్ అన్నీ చూసాక ఏంట్రా బాబు! ఇది ఒక రిసార్టా? లేదా కంపెనీయా? అన్న ఫీల్ వచ్చేసింది. హైదరాబాద్ క్యాంపస్ అనే కాదు. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫోసిస్ క్యాంపసెస్ లొకేటెడ్ ఎట్ ఎవ్రీ స్టేట్ ఇలానే ఉంటది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈస్ సో గుడ్. అండ్ దాంతో పాటు ఎవ్రీ మంత్ ఏదో ఒక ఈవెంట్‌తో అయితే బిజీగానే ఉంటది. ఈ రికార్డింగ్స్ అన్నీ కూడా రీసెంట్‌గా అయిన మన తెలుగు అనే ఈవెంట్ నుంచి. అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఆఫీస్ ఎక్స్‌ప్లోరేషన్ పార్ట్. ఆల్మోస్ట్ ఎండ్‌కైతే రీచ్ అయిపోయాము. సో, ఇనీషియల్లీ ఇన్ని డిఫరెంట్ డైరెక్షన్స్, ఇన్ని డిఫరెంట్ బిల్డింగ్స్ చూసి ఒక పర్టిక్యులర్ బిల్డింగ్‌కెళ్ళడానికి కూడా చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయేది. బట్ యాస్ టైమ్ బీయింగ్ ఐ వాస్ పర్ఫెక్ట్ విత్ ఎవ్రీథింగ్. కానీ ఇట్ వాస్ ఆల్మోస్ట్ లేట్ అనమాట. నేను ఇంక ఆఫీస్‌ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. అండ్ ఈవెన్ నా లాస్ట్ డే అప్పుడు కూడా ఒక ఈవెంట్ అయితే అవుతుంది. ఐ కుడెంట్ రికార్డ్ మచ్ ఆఫ్ ఇట్ బికాజ్ అన్ని స్టాల్స్ చూడంగానే మనం షాపింగ్‌లో బిజీ అయిపోయాము. సో, నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు క్రాష్ దిస్ ఐడీ కార్డ్. ఓప్స్! ఇట్స్ డన్ అయిపోయింది. అండ్ నౌ ఐయామ్ నో మోర్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇన్ఫోసిస్. కొంచెం బాధ అయితే అవుతుంది. బట్ ఇట్స్ ఓకే. లైఫ్ హాస్ టు మూవ్ ఆన్. ఈ జర్నీని చూజ్ చేసుకునేటప్పుడు సో మెనీ వాట్ ఇఫ్స్, సో మెనీ క్వెషన్స్ వేర్ రన్నింగ్ ఇన్ మై మైండ్. బట్ లెర్నింగ్స్, ఎక్స్‌పీరియన్సెస్, వర్క్, ఫ్రెండ్స్ ఆల్ దోస్ వర్డ్స్ హావ్ ఫౌండ్ ఎ బెటర్ ప్లేస్ టు బి డిఫైన్డ్ ఇన్ దిస్ జర్నీ అని చెప్పొచ్చు. Maybe in one point of life, if someone asked me how was your Infosys journey, I would happily say that it was like my comfort home అని. No doubt after 3 years I would say నా వాట్ ఇఫ్స్ అండ్ నా క్వెషన్ మార్క్స్‌కి ఒక ఆన్సర్ అయితే దొరికింది. ఫైనల్లీ డన్ అండ్ డస్టెడ్ అనమాట. నౌ ఐ యామ్ నో మోర్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇన్ఫోసిస్ and I am waiting for my next chapter to begin. You have done it, girls. So proud of you. సో, ఎలానో మనల్ని ఎవరు అప్రిషియేట్ చేయరు గదా! మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి. సో, థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో వ్లాగ్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ బీ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై.